మనకెలాంటి ప్రభావం ఉంటుంది అండ్ మన దేశం మీద కావచ్చు? అంటే ఈ మధ్య కాలంలో ఈ షష్టగ్రహ కూటమి గురించి విన్న దగ్గర నుండి కూడా ప్రళయాలు సంభవిస్తాయని, భూకంపాలు వస్తాయని ఇటువంటివన్నీ వింటున్నాం. భూమి లోపల పొరలు ఎప్పుడు కదులుతూనే ఉంటాయి, భూమి ఎప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూనే ఉంటుంది. ఆ టెక్టానిక్ ప్లేట్స్ అనేవి కదులుతూనే ఉంటాయి, కదలకుండా ఉంటే అది కుదరదు. ఎందుకంటే భూమి యొక్క లోపల కోర్, ఇన్నర్ కోర్, అది జరుగుతూనే ఉంటుంది ఆ ప్రాసెస్ అనేది. కాకపోతే ఏమిటంటే ఈ సమయంలో అది జరగటం వల్ల ఈ షష్టగ్రహ కూటమి మొదలైంది ఈ రోజున ఎక్కడైనా ఈ భూమి మీద ఖచ్చితంగా ఏదో ఒక చోట్ల భూకంపం వస్తుంది, ఏదో ఒక చోట్ల ప్రమాదం జరుగుతుంది, ప్రతిరోజు జరుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకుంటాం. మిగతా రోజుల్లో ఏంటంటే గుర్తుపెట్టుకోం. మిగతా రోజుల్లో కూడా ఎక్కడో దిక్క భూమి మీద సంభవిస్తూనే ఉంటాయి, తుఫాన్ సంభవిస్తూ ఉంటుంది, భూకంపాలు జరుగుతూనే ఉంటాయి ఈ భూమి మీద. మీరు ప్రతిరోజు కానీ మీరు కానీ చూసినట్లయితే ఖచ్చితంగా జరుగుతుంది. కాకపోతే పర్టికులర్గా ఈ రోజున స్పెషల్గా మనం అది గుర్తుపెట్టుకుంటాం కాబట్టి షష్టగ్రహ కూటమి, ఉగాది, అమావాస్య అని ఉంటుంది కాబట్టి ఈరోజు జరిగిందని గుర్తుపెట్టుకొని రాసుకుంటాం మనం, ఈరోజు జరిగింది కాబట్టి. అలాగే అంతకుముందు కూడా ఇంకెప్పుడైనా జరిగితే ఇలాంటివి జరుగుతుంది జాగ్రత్త పడటం కోసం చేసేటువంటి ప్రయత్నమే తప్ప ఎవరిని అది బెదిరించేదానికో భయపెట్టేదానికో కాదనమాట. అంటే ముందుగానే కాషన్ అనమాట. అది అంత పూర్వీకులు అంతకుముందు కూడా అలాగే చేశారు. ఇప్పుడు కూడా మేము చెప్పేది కూడా అదే అనమాట, కాషన్ లాగా అనమాట. కాబట్టి దాన్ని మనం చేసుకోవడం వల్ల ఇప్పుడు భూకంపాన్ని మనం ఎవరూ ఆపలేము. కాకపోతే గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండగలుగుతాం, అంతవరకే తప్ప దాన్ని మనం ఏం చేయాలి. ఇప్పుడు నువ్వు పూజ చేసినంత మాత్రం భూకంపం ఆగదు. ఎందుకంటే ఆ ప్లేట్లు లోపల, భూమి లోపల ఉన్నటువంటి పొరలు ఖచ్చితంగా ఎప్పుడు కదులుతూనే ఉంటాయి, తనను తాను అడ్జస్ట్ చేసుకుంటూనే ఉంటుంది. ఎందుకంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అది అడ్జస్ట్ చేసుకుంటూనే ఉంటుంది అనమాట. అందుకే మనిషి ఒక్కడే తన బుద్ధిని ఉపయోగించి మార్చాలని చూస్తాడు తప్ప మిగతా జీవులు ప్రకృతి అనుగుణంగా వెళ్తాయి. కానీ మనిషి మాత్రం తెలివైనడు కాబట్టి నేను దానికి వ్యతిరేకంగా వెళ్ళాలనుకుని ప్రమాదంలో పడతాడు. అలా పడినప్పుడు ఏమిటి అని ఆలోచిస్తాడు. నేనేం చెప్తానంటే దేన్ని నువ్వు మార్చలేవు, ఎట్టి పరిస్థితుల్లో దేన్ని నువ్వు మార్చలేవు. కానీ మార్చుకోగలిగింది ఏదైనా ఉంది అంటే అది నీ మనసు, నీకున్నటువంటి తెలివితేటల్ని ఎక్కడ ఏ విధంగా వాడుకోవాలో అక్కడ ఆ విధంగా వాడుకుంటే ఉపయోగపడుతుంది. అలా కాకుండా నేను ఇంత పని చేస్తాను, నాకు ఎందుకు తక్కువ వస్తుంది, వాడు తక్కువ పని చేస్తున్నాడు, వాడికి ఎందుకు ఎక్కువ వస్తుంది అని చెప్పేటువంటి ఈ కాన్సెప్ట్లో మనిషి తనను తాను మోసం చేసుకుంటాడు. నువ్వు ఎంత ఎక్కువ కష్టపడినప్పటికీ కూడా మనకున్నటువంటి మేనేజరు మాకు 10 మంది పనివాళ్ళు ఉంటే 10 మంది చేసే పని వాళ్ళ యొక్క టైమ్స్ కూడా ఆయన టైంలోకే వెళ్తాయి, ఎందుకంటే ఆయన చేయిస్తాడు కాబట్టి. కానీ పని చేసేది మేము, జీతం తీసుకునేది ఆయన అని చెప్పి కింద వాళ్ళు ఏడుస్తారు. చాలామంది చాలా దిక్కులు చూసాం మనం. కానీ ఈ కాన్సెప్ట్ వాళ్ళకి అర్థం కాక బాధపడతారు. ఇలా అర్థమైనటువంటి వాళ్ళు బాగుంటారు, ఉన్నతమైనటువంటి ఇక్కడి నుంచి కూడా గొప్ప స్థాయికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఆఖరికి కింద ఒక బాయ్ లాగా చేరి ఒక కంపెనీ సీఈఓగా ఎదిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అది అందరికీ రాదు. కంపెనీలో మేనేజర్గా ఉండి అసలు ఎందుకు పనికి రాకుండా పోయిన వాళ్ళు కూడా ఉంటారు. అదేంటంటే వాళ్ళ యొక్క బుద్ధిని బట్టి ఉంటుంది. అది మనం ఎలా నిర్ణయిస్తాము అంటే మా అలాంటి వాళ్ళు ఆ చార్ట్ చూసి ఇది ఇలా ఉండటం వల్ల ఇలా ఉన్నాడు, ఇలా ఉందని చెప్తాం. కాబట్టి షష్టగ్రహ కూటం వలన ఈ భూమి మీద జరిగేటువంటి ఏదైతే ప్రమాదాలు, విపత్తులు ఉన్నాయో జరుగుతాయి, జరగకుండా ఉండవు. కాకపోతే గుర్తుపెట్టుకునేదానికి కాకుండా కొంతమంది ప్రముఖుల మరణ వార్తలు కూడా మనం వినే అవకాశాలు ఉన్నాయని కూడా కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు ప్రతిరోజు ఈ ప్రపంచంలో ఈ భూమి మీద చాలా మంది ప్రముఖులు ఉన్నారు. ప్రముఖులు అంటే మన ఒక్క దేశంలోనే కాదు కదమ్మా. ఇప్పుడు ఒక యాంకర్గా నువ్వు కూడా ప్రముఖురాలువే, ఒక షోలో రెగ్యులర్గా చూస్తూ ఉంటే నువ్వు కూడా ప్రముఖురాలువే. ఏదైనా చిన్న ఇబ్బంది కలిగింది కాబట్టి నాకు కూడా కలిగిందంటే అలాగా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్తో మనం ఆలోచించాలి. ఎవరు ఇక్కడ ఈ ప్రకృతికి మించి గొప్పవాళ్ళు ఎవరు లేరు. ఎవరైనా ఎంత గొప్పవాడైనా ఖచ్చితంగా ఇబ్బందులు పడాల్సిందే. ఎందుకంటే ప్రకృతికి అనుగుణంగా పోనటువంటి వాళ్ళు అందరూ ఇబ్బందులు పడతాం. దాన్ని అర్థం చేసుకున్నవాడు పెద్దగా ఆలోచించడు దాని గురించి. కాబట్టి షష్టగ్రహ కూటమి అనేటువంటిది ముఖ్యంగా నేను ఇందాక చెప్పినట్టుగా ఈ 5 రాసుల వాళ్ళని కొంచెం జాగ్రత్తగా అలర్ట్గా టైం మేనేజ్మెంట్ చేసుకొని వాళ్ళు ఎవరితో ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేసుకోవాలో వర్క్ అలా ఎగ్జిక్యూట్ చేసుకుంటే వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి.